హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటి వరకు మనం చూసింది ఒక ఎత్తు అయితే ఇక ముందు చూడబోయేది మరొక ఎత్తు అనమాట. ఇక నియోజకవర్గాల పునర్విభజనతో ఎమ్మెల్యే సీట్లు 119 నుండి 182కు పెరగడమే కాకుండా అందులో 33% మహిళా రిజర్వేషన్లు అమలైతే అసెంబ్లీలో ఏకంగా 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అడుగు పెట్టబోతున్నారు. ఇది కేవలం సంఖ్య మార్పు కాదు, తెలంగాణ రాజకీయాల డిఎన్ఏనే మార్చేసే విప్లవం. ఈ మార్పు వల్ల ఏ పార్టీకి లాభం, ఏ జిల్లాల్లో మహిళా నేతల మధ్య హెవీ ఫైట్ జరగబోతోంది అనేది ఈ స్పెషల్ స్టోరీలో మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, 60 మంది మహిళా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ముఖ చిత్రం మారబోతుందా? ఎస్, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. కానీ కొత్త లెక్కల ప్రకారం అసెంబ్లీ 182 సీట్లు, ఇందులో 60 స్థానాలు మహిళలకే కేటాయిస్తారు. లోక్సభ 26 సీట్లు, ఇందులో 9 స్థానాలు మహిళా ఎంపీల కోసం రిజర్వ్ అవుతాయి. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వస్తే, ఇప్పటి వరకు పురుష నేతల అండతో రాజకీయం చేసిన వారు కాకుండా సొంతంగా ప్రజాబలం ఉన్న మహిళా నేతలు తెరపైకి వస్తారు. ప్రతి జిల్లాల్లో కనీసం 2 నుండి 3 నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ కావడం వల్ల పాత రాజకీయ దిగ్గజాల కోటలు బద్దలు కావడం ఖాయం. ఇక పాయింట్ నెంబర్ 2 విషయానికి వస్తే, ఏ పార్టీల మధ్య హెవీ ఫైట్ ఉండబోతుంది అనే విషయానికి వస్తే, కాంగ్రెస్ మహిళా ఓటు బ్యాంకు అడ్వాంటేజ్గా ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం, అంటే ఉచిత బస్సు, 2500 సాయం వల్ల మహిళా ఓటర్లలో కాంగ్రెస్కు మంచి పట్టు ఉంది. ఇక వ్యూహం ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే, రిజర్వేషన్లు వస్తే కాంగ్రెస్ తన పట్టును మరింత పెంచుకోవడానికి కింది స్థాయి మహిళా కార్యకర్తలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ మహిళా నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుంది. ఇక బీజేపీ యువ మహిళా నేతల దూకుడు విషయానికి వస్తే, ఉత్తర తెలంగాణలో అంటే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ బీజేపీ మహిళా రిజర్వేషన్లను ఒక ఆయుధంగా వాడుకుంటుంది. దీని వ్యూహం ఏ విధంగా ఉండబోతుందంటే, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం కాబట్టి ఆ క్రెడిట్తో బీజేపీ పట్టణ ప్రాంత మహిళలను ఆకట్టుకుంటుంది. నిజామాబాద్ నుండి హుజురాబాద్ వరకు కొత్తగా వచ్చే మహిళా సీట్లలో బీజేపీ కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్ జరగబోతుంది. ఇక బీఆర్ఎస్ కోల్పోయిన పట్టు కోసం పోరాటం ఏ విధంగా చేస్తుందంటే విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత వంటి బలమైన మహిళా నేతలు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఆ పార్టీకి దూరం అయ్యారు. వీళ్ళ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వస్తే, మహిళా రిజర్వేషన్లు వస్తే నియోజకవర్గాల్లో బలమైన నేతల భార్యలు లేదా కూతురులను బరిలోకి దించి తమ ఉనికిని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్ పరిసరాల్లో వీరు గట్టి పోటీ ఇస్తారు. ఇక పాయింట్ నెంబర్ 3 విషయానికి వస్తే, హెవీ ఫైట్ జరిగే కీలక ప్రాంతాలు ఏవి అనే విషయానికి వస్తే, గ్రేటర్ హైదరాబాద్, ఇక్కడ విద్యావంతులైన మహిళా ఓటర్లు ఎక్కువ కాబట్టి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. ఉత్తర తెలంగాణ అంటే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పాత వర్గ పోరు స్థానంలో మహిళా నేతల మధ్య కొత్త పోరు మొదలవుతుంది. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మహిళా నేతలను భారీగా రంగంలోకి దించుతుంది. పాయింట్ నెంబర్ 4, రాజకీయం ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే, వారసత్వ రాజకీయం. సీట్లు మహిళలకు రిజర్వ్ అయినప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులను అంటే భార్యలు, కూతుళ్లను బరిలోకి దించే ప్రమాదం ఉంది. దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తికరం. ఇక మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే కనుక మహిళా రక్షణ, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలు అసెంబ్లీలో ప్రధాన అజెండాగా మారతాయి. సో మిత్రులారా, మరి 182 సీట్లు, 60 మంది మహిళా ఎమ్మెల్యేలు, 9 మంది మహిళా ఎంపీలు, ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యాయం కాబోతుంది. ఏ పార్టీ అయితే మహిళా నేతలను నిజాయితీగా ప్రోత్సహిస్తుందో ఆ పార్టీకే రాబోయే 20 ఏళ్ల తెలంగాణ భవిష్యత్తు దక్కబోతుంది. ఈ రిజర్వేషన్లు కేవలం ప్రోక్సీ రాజకీయాలకు పరిమితం అవుతాయా, లేక నిజమైన మహిళా శక్తిని చాటుతాయా అనేది మనం వేచి చూడాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి యోయో టీవీ ఛానల్.